ప్రస్తుతం ఇండియా మొత్తం మీద ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే 5 విడతల పూర్తయిపోయింది ఎన్నికలు. ఇంకొక 2 విడతలు మాత్రం ఉన్నాయి. అంటే 5 ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్ కంప్లీటెడ్, 2 ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్ స్టిల్ ఉంది. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ నిబద్ధత మీదే ఒక ప్రశ్న తలెత్తితే ఇది ఎలా ఉంటుంది అంటే, ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఒక వ్యవస్థ. ఇది దేశంలో ఏ పార్టీకి పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా ఒక స్టేబుల్గా, న్యూట్రల్గా అన్ని పార్టీలకు సమానంగా పనిచేయాలి, నిష్పక్షపాతంగా ప్రజల తరపున పనిచేయాలి, ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని కాపాడే విధంగా పనిచేయాల్సినటువంటి ఒక వ్యవస్థ. అయితే మరి ఈ వ్యవస్థకే ఇప్పుడు ఒక ప్రశ్న ఎదురైంది. పార్టీలకు అనుకూలంగా ఏదైతే ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్ల అనంతరం జరిగినటువంటి గొడవలు కావచ్చు, ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, సో వీటన్నింటికి సంబంధించే ఇప్పుడు ఈసీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈసీ ఫెయిల్ అయ్యిందా, ఈసీ నిబద్ధత మీద ఒక ప్రశ్న. ఇది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా అని. ఇక్కడ మనం కొన్ని వాస్తవాలు కనుక గమనించినట్లయితే, ఈసీ ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయటం అనేది ఎప్పుడూ జరగదు. సో జనరల్గా ఉండేటువంటి ఒక అపోహ ఎలా ఉంటుందంటే, కేంద్రంలో ఉండేటువంటి ఒక పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీకి ఎప్పుడు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తుంది. అసలు ఈ పరిస్థితి రావటానికి గల కారణాలు కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే కొంచెం వెనక్కి వెళ్ళాలి. మనం 1991 వరకు వెళ్ళాలి. ఎందుకని అంటే 1991 జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో అనూహ్యంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడటం, ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోవటం. సో అప్పటికే 2 ఫేజుల్లో పోలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 3వ ఫేజ్ జరగాల్సి ఉంది. ఆయన ప్రచారంలో భాగంగా వెళ్ళినటువంటి సమయంలో తమిళనాడు ప్రాంతంలో జరిగినటువంటి ఆత్మాహుతి బాంబు దాడి పరిస్థితుల్లో ఆయన దురదృష్టవశాత్తు చనిపోవటం. సో అయితే ఇప్పుడు ఈసీ చేయాల్సిందేంటి? సో జరిగినటువంటి ఈ 2 విడతల పోలింగ్ని అలాగే ఉంచి, ఎక్కడైతే ఈ అభ్యర్థి ఉన్నాడో ఆ ప్రాంతంలో పోలింగ్ని మాత్రం వాయిదా వేసి మిగతా దేశం మొత్తం మీద పోలింగ్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది. జనరల్గా ఎప్పుడైనా సరే ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఏపీ మొత్తం మీద 175 నియోజకవర్గాల్లోనూ ఎలక్షన్స్ జరిగినాయి. సో ఇందులో ఏదైనా ఒక నియోజకవర్గంలో అల్లర్లు కానీ గొడవలు కానీ జరిగితే, ఆ నియోజకవర్గం మొత్తం మీద జరిగితే ఆ ఒక్క నియోజకవర్గం మాత్రమే మరలా రీపోలింగ్ జరుగుతుంది. లేదు, ఆ నియోజకవర్గంలో ఒక 100 బూతులు ఉంటే అందులో 2 లేదా 3 బూతుల్లోనే హింసాత్మక ఘటనలు కానీ, ఈవీఎంల ధ్వంసం కానీ, రిగ్గింగ్ కానీ ఇలాంటివి జరిగితే కేవలం ఆ 3 బూతుల్లోనే మరలా రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇది సాధారణంగా ఎన్నికల ప్రక్రియ. మరి 1991లో దీనికి భిన్నంగా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, దేశం మొత్తం మీద అన్ని ఫేజ్ల ఎలక్షన్ని ఆపేయటం, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దేశం మొత్తం తిరిగేసి మా నాయకుడిని అన్యాయంగా చంపేశారని చెప్పి ఒక సింపతీని క్రియేట్ చేసిన తరువాత, సో దేశం మొత్తం మీద ఒక సింపతీ వేవ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మరలా ఎలక్షన్ కండక్ట్ చేశారు. ఇది ఈసీ నిబద్ధతకు ప్రశ్న. సో రియల్గా చేయాల్సింది ఏంటి, చేసింది ఏంటి, ఇది కదా చూడాల్సింది. సో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు. సో ప్రస్తుతం అయితే ఈవీఎంలు ధ్వంసమైనప్పటికీ కూడా డేటా సేఫ్గా ఉంది అనేది ఈసీ చెప్తున్నటువంటి అంశం. సో అప్పట్లో అంటే ఈవీఎంలు లేవు, బ్యాలెట్ బాక్సులు, రిగ్గింగ్లు, ఇంకుబోసేయటాలు, బాక్సులు ఇలాంటివి ఎన్నో జరిగినటువంటి ఘటనలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. సో ఏవైనా చెదురుమదురు ఘటనలు మినహా అంత ప్రశాంతంగా పోలింగ్ జరిగింది, ఒక ఏపీలోనే కాదు అన్ని ప్రాంతాల్లోనే కూడా. సో కాబట్టి ఇప్పుడు మరలా రీపోలింగ్ పెట్టాల్సినటువంటి అవసరము లేదు, ఎక్కడా కూడా ఎలక్షన్స్ని ఆపాల్సినటువంటి పరిస్థితి లేదు. సో ఈ కారణంతో ఇప్పుడు ఈసీని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కేవలం ఒక బురద జల్లేటువంటి కార్యక్రమంలో భాగంగానే బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుంది. ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే, ఓడిపోతామనేటువంటి భయం నుంచి పుట్టుకొచ్చేటువంటి కారణాలు అన్నమాట ఇవన్నీ. సో గెలిస్తే అన్నీ పర్ఫెక్ట్గా పనిచేసినట్లు, ఓడిపోతే మాత్రం ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది, లేదా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినవి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమకు అనుకూలంగా ఉపయోగించుకుంది కాబట్టి వాళ్ళు గెలిచారు, లేదంటే మేమే గెలిచేవాళ్ళం. సో
ప్రజా తీర్పుని ఆహ్వానించటం మానేసి ఇలా ఒక వ్యవస్థ మీద నెపం నెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఆలోచించుకోవాలి.